ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును, మన రక్షకుడును, మనకు ఈ స్వతంత్రమును అనుగ్రహించిన మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను గడిచిన దినమంతా తన కృపతో, తన కనికరముతో, తన యొక్క అత్యున్నతమైనటువంటి వాత్సల్యముతో ప్రభు మనలను కనికరించి ఈ నూతనమైనటువంటి దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచిన దినమంతా ఆయన కృప రెక్కల క్రింద ఉంటున్నటువంటి క్షేమముతో ప్రభు మనలను నింపారు. ఈ దినం కూడా మరలా దేవుని కృపను మనం రుచి చూచినట్లు, ఆయన దయాళుడని, ఆయన మనకు విడుదలను, విమోచనను అనుగ్రహించే గొప్ప దేవుడిని రుచి చూచి మనం తెలుసుకున్నట్లు, ఆయనను ఘనపరచున్నట్లు ప్రేమతో ప్రభు మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఈ దినము కొరకు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టముగా ఆయనకు కృత ఆయనను స్తుతించుచు, ఆయన మేళ్లను, ఉపకారములను ధ్యానించు, ఆయన కొరకు జయవీరులముగాను విడుదల పొంది, ప్రతి పాపం మీద, శాపం మీదను విడుదల పొంది దేవుని కొరకు మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్న కొరకు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘమునకు రాసినటువంటి పత్రిక, గలతీ పత్రికలో నుండి, గలతీ పుస్తకంలో నుండి 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమున కాడి క్రింద చిక్కుకొనకుడి అని పౌలు భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి అపోస్తలుడైన పౌలు పలుకుతున్నటువంటి ఆ మాటలను మనం గమనించినప్పుడు, మన దేవుడట మనకు స్వాతంత్రమును అనుగ్రహించినటువంటి దేవుడట. క్రీస్తు ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, అనగా దాస్యం అనేటువంటి కాడి క్రింద ఉన్నటువంటి, పాపం అనేటువంటి కాడి క్రింద, లోకం అనేటువంటి కాడి క్రింద, వ్యాధి, శాపము, అపవిత్రత, ఈ యొక్క కాడి క్రింద ఉన్నటువంటి మనలనట ప్రభు మనలను విడిపించి మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. మనకు స్వాతంత్రమును, విడుదలను అనుగ్రహించేటువంటి దేవుడని బైబిల్ గ్రంథంలో మనము చదువుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భక్తుడు పలుకుతున్నాడు, క్రీస్తు మన దేవుడు ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను, దేవుడు మనలను స్వతంత్రులనుగా చేసినాడు. ఏ బంధకము నీ మీద ఉండకుండా, ఏ భారము నీ మీద ఉండకుండా, ఎటువంటి పాపం అనేటువంటి కాడి, శాపం అనేటువంటి కాడి, వ్యాధి అనేటువంటి కాడి నీ మీద ఉండకుండా ప్రభు మనలను విడిపించినాడు. ప్రభు మనకు జయమునిచ్చినాడు. ప్రభు మనకు స్వాతంత్రమును అనుగ్రహించినాడు. ప్రభు మనలను స్వతంత్రులనుగా చేసినాడు అని భక్తుడు పలుకుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. నిజంగా మనకి ఆత్మీయ జీవితాల్లో ఒకానొక దినమందు పాపం అనేటువంటి కాడి, శాపం అనేటువంటి బంధకములు, వ్యాధి అనేటువంటి బంధకములు, లోకాశలు, శరీరాశలు, ఇటువంటి బంధకముల చేత ఒకానొక దినమందు బంధింపబడుతున్నటువంటి మనకు హింసల చేత, నిందల, అవమానముల చేత మనం అటువంటి కాడి క్రింద బంధింపబడినటువంటి వారిని దేవుడు విడుదల చేసినాడు, విమోచించినాడు. దేవుడు మనకు విడుదల కలుగు చేశాడు. వ్యాధి నుండి మనకి విడుదలనిచ్చినాడు. పాపం అనేటువంటి కాడి మీద నుండి మనకి విడుదలను అనుగ్రహించి తన కొరకు మనము జీవించినట్లు ప్రభు మనకట స్వాతంత్రమును అనుగ్రహించాడట. దేవునామానికి మహిమ కలుగునగాక. మన దేశానికి కూడా ఒకానొక దినములో, ఒకానొక సమయంలో, ఒకానొక కాలంలో ఆ యొక్క సైనికుల చేతులు, ఆ బ్రిటిష్ సైనికుల చేతులు బంధింపబడినటువంటి మనలను, వారి చేత హింసకు గురవుతున్నటువంటి ఈ యొక్క భారతదేశమును దేవుడు విడిపించి, దేవుడు ఈ భారతదేశ ప్రజలమైనటువంటి మనకు దేవుడు స్వాతంత్రమును అనుగ్రహించి, విడుదలను అనుగ్రహించి ఈ రోజున స్వతంత్రులనుగా ప్రభు మనలను చేసినాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. అయితే భక్తుడు అక్కడ పలుకుతున్నాడు కదా, మీరు స్థిరముగా నిలిచి ఉండి మరలా ఆ దాస్యమున కాడి క్రింద చిక్కుకొనకుడి అని భక్తుడు మాట్లాడుచున్నాడు. దేవుడు మనకి విడుదలను అనుగ్రహించాడు. దేవుడు మన పాపం నుండి మనకి విడుదలనిచ్చాడు. దేవుడు మన శాపం నుండి మనకి విడుదలనిచ్చాడు. మన యొక్క బంధకముల నుండి ప్రభు మనకి విడుదలనిచ్చాడు. అయితే భక్తులు అంటున్నాడు కదా, మీరు స్థిరముగా నిలిచి ఉండండి,
మీరు స్థిరముగా నిలిచి ఉండి మరలా ఆ దాస్యమున్న కాడి క్రింద మీరు చిక్కుకొనవద్దు. మీరు స్థిరముగా నిలబడండి దేవుని కొరకు. మీరు జయమును పొందండి. పాపం మీద, శాపం మీద జయమును పొందండి. అపవిత్రత మీద జయమును పొందండి. దేవుడు మీకు విడుదలనిచ్చాడు, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడు. మరలా వెళ్ళి ఆ పాపమునకు మీరు బానిసలు అవ్వద్దు అని భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. దైవనామానికి మహిమ కలుగునగాక. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనకు విడుదలనిచ్చాడు పాపము నుండి. దేవుడు మనకి విడుదలనిచ్చాడు దేవునికి విరోధమైన కొన్ని కార్యముల మీద నుండి. దేవుడు మనకి విడుదలనిచ్చినాడు శాపకరమైనటువంటి బంధకముల నుండి. అయితే వాటి క్రిందకు మరలా మనము వెళ్ళకుండా, ఆ పాపములోనికి నీవు మరలా వెళ్ళకుండాట మనం స్థిరముగా నిలిచి ఉండాలి అని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరిస్తున్నది. ఈ రోజుల్లో అనేక మంది దేవుని దగ్గరకు వచ్చి ఇటువంటి విడుదల అనేక మార్లు దేవుని దగ్గర ప్రార్థించి విడుదల పొందిన తర్వాత, మారు మనస్సు పొందిన తర్వాత, బాప్తిసము తీసుకున్న తర్వాత, లోకము నుండి ఆ వ్యాధుల నుండి విడుదల పొందిన తర్వాత, వారి అవసరము తీరిన తర్వాత, వారు ఏ బంధకములైతే దేవుని దగ్గరకు వచ్చారో, ఎటువంటి ఇరుకుతో అయితే దేవుని దగ్గరకు వచ్చారో, ఎటువంటి వ్యాధితో అయితే దేవుని దగ్గరకు వచ్చారో, దేవుని దగ్గర ప్రార్థించి దేవుడు వారికి కృప చూపి ఆ యొక్క వ్యాధి నుండి, ఆ యొక్క పాపము నుండి వారికి విడుదలను అనుగ్రహించిన తర్వాత మరలా వెళ్ళి అదే పాపమును చేయవారులుగా ఈరోజున అనేక మంది కనబడుతున్నారు. మరల వెళ్ళి పాపములోను, శాపములోను, అపవిత్రమైన కాడి క్రింద, దాస్యం అనేటువంటి అపవాది యొక్క కాడి క్రింద ఈరోజున అనేక మంది చిక్కుకునేటువంటి వారులుగా కనబడుతున్నారు. దేవుడు మనల్ని విడిపించాడు పాపం నుండి, కానీ మరలా పాపంలోనికి వెళ్ళేటువంటి వారులుగా ఈరోజున అనేక మంది కనబడుతున్నారు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయుల ప్రజలు పలికినటువంటి ఒక మాటను మనం గమనించినప్పుడు, దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుండి విడిపించాడు. దాస్యమన్న కాడి, ఫరో యొక్క కాడి క్రింద నుండి దేవుడు వారిని విడిపించాడు. విడిపించిన తరువాత వారు అరణ్యములో నడుస్తూ వారు పలుకుతున్నటువంటి ఒక మాట ఏమిటనగా, మేము ఐగుప్తులో ఉన్నప్పుడే మేము సుఖముగా మేము ఉన్నాము అని వారు పలికారు. మేము ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోయేదమో అని వారు పలుకుతున్నారు. మేము అక్కడ ఉన్నప్పుడే మేము నెమ్మదిగా ఉన్నాము, మా యొక్క ప్రాణములు నెమ్మదిగా ఉన్నాయి అన్నట్లుగా ఇశ్రాయేల్ ప్రజలు పలికి ఉన్నారు. ఈ రోజుల్లో అనేక మంది కూడా పాపములోనికి మరలా వెళ్ళొచ్చు, లోకములోనికి మరలా వెళ్ళొచ్చు. ఏ పాపం నుండి అయితే దేవుడు మనల్ని విడిపించాడో, ఎటువంటి బంధకములతో ఉంటే దేవుడు మనకు విడుదలను కలుగు చేశాడో, ఆ విడుదలను దేవుడి దగ్గర విడిచిపెట్టి, ఆ కృపను, ఆ కనికరమును, దేవుడు మనకు చూపినటువంటి ఆ దయను, వాటన్నిటిని మరచి, దేవునికి కృతజ్ఞులుగా ఉండటం మరచి, దేవునికి ఇష్టలుగా ఉండటం మరచి, మరలా పాపమునకు, మరలా శాపమునకు, వాటి యొక్క బంధకములకు, వాటి యొక్క కాడి క్రిందకు చిక్కుకునేటువంటి వారులుగా ఈ రోజుల్లో అనేక మంది కనబడుతున్నారు. అందుకని హెచ్చరిస్తున్నాడు, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మీరు స్థిరముగా నిలిచి ఉండండి అని భక్తుడు మాట్లాడుచున్నాడు. మీరు స్థిరముగా నిలిచి ఉండి మరలా ఆ పాపములోనికి, మరలా ఆ శాపములోనికి, మరలా ఆ దాస్యమున్న కాడి క్రింద మీరు చిక్కుకొనవద్దు అని భక్తుడు అంటున్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుడు మన దేశానికి స్వాతంత్రం అనుగ్రహించాడని ఎంతో సంతోషిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, ఆనందిస్తున్నాం. దేవుడు నీ హృదయానికి కూడా ఒక విడుదలను అనుగ్రహించాలి. దేవుడు నీ హృదయానికి కూడా ఒక విమోచనను అనుగ్రహించాలి. ప్రతి పాపము నుండి, ప్రతి శాపము నుండి, దేవునికి విరోధమైన ప్రతి కార్యము నుండి మన హృదయాలకు, మన కుటుంబాలకు కూడా దేవుడు విడుదలను అనుగ్రహించాలి. అటు విడుదల, అటువంటి గొప్ప ఆ విడుదల కార్యం ప్రభు మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుడు జరిగించి, దేవుని కొరకు స్థిరముగా నిలబడి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడేటువంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, దయగలిగిన మా ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభదినము కొరకే, మీరు మాకు అనుగ్రహించిన నీకు శ్రేష్టమైన నీ మాటల కొరకే నీకు స్తోత్రములు. ప్రభా, మీరు మాకు విమోచనను, స్వాతంత్రమును, విడుదలను అనుగ్రహించారు ప్రభు. ఆ యొక్క విడుదల పొందినటువంటి మేము నీకు కృతజ్ఞులముగా మేము జీవించి స్థిరముగా మేము నిలిచి ఉండాలని, మరలా పాపం యొక్క జోలికి, మరలా శాపకరమైన అనుభవాల జోలికి మేము వెళ్ళకుండా నీ కొరకు స్థిరముగా నిలిచి ఉండాలని నీవు లేఖన భాగంలో మేము చదువుకున్న రీతిగా, విన్న రీతిగా మా ఆత్మీయ జీవితంలో స్థిరపరచండి, మా ఆత్మీయ జీవితంలో నిలబెట్టండి ప్రభా. మా దేశమునకు స్వాతంత్రం అనుగ్రహించి
ఆనాడున ప్రభా శత్రువుల చేతుల్లో ప్రభా ఒకానొక దినమంది దేశము బంధింపబడినప్పుడు మమ్మల్ని ఎలాగున విడిపించినావు, ఈ దేశంకి ఎలాగున రక్షణను అనుగ్రహించినావు. మాకు కూడా, మా హృదయాలకు, మా కుటుంబాలకు కూడా రక్షణను అనుగ్రహించండి, విడుదలను అనుగ్రహించండి. పాపం మీద నుండి మాకు జయమును అనుగ్రహించండి. ఈ దేశ ప్రజలకు పాపం మీద నుండి జయమును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నీ నామమును ఒప్పుకున్నట్లుగా ప్రభా, నీ కృపకు వారు లోబడినట్లుగా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అట్టి కృపా కనికరములతో మమ్మల్ని నింపి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వారి హృదయాలకు, వారి కుటుంబాలకు విడుదల, విమోచన వారికి ఇచ్చి రాకడ కొరకు స్థిరముగా మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని సిద్ధపరచుమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నాము తండ్రి. ఆమేన్.